సాఫ్ట్వేర్ బానిస మీతోటి సాఫ్ట్వేర్ బానిస అందరూ అంటూ ఉంటారు కదా, బయట జాబ్ ఈజీ వస్తుంది ఈజీ వస్తుంది. తొక్కలో జాబ్ ఎవరికి వస్తుంది భయ్య? ఎంతోమంది ఒక్కొక్కడు తురుంకాండ్లు ఉన్నారు, కోడింగ్ వచ్చినోడు రానోడు ఉన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్. కానీ ఇక్కడ జాబులు లేవు మామ. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇంటి పక్కన వాళ్ళ మాటలు పట్టుకొని ఇంటి ముందు వాళ్ళ మాటలు పట్టుకొని మన పేరెంట్స్ మనల్ని అంటూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా మన బాధ ఏంటి అనేది. మనకు రావట్లేదు అంటే దానికి కారణం ఏంటి? అక్కడ జాబులు లేవు, పుట్టుకత్తలో ఉన్నోళ్ళని పీకి వాళ్ళకి ఇంకేం చెప్పి మామ. అసలు చిన్నప్పటి నుంచి మన వాళ్ళు మనకు ఒక్కసారి అడుగుంటారా, సరే నీకు ఏం కావాలనుకుంటారా, ఏమవుతావురా ఇది అని కదా. పుట్టగానే మాయనైతే నువ్వు డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా, ఒకటే ముచ్చట కథం. ఇక కొన్ని రోజులకి ఏమవుతుంది కథం, 10th కథం 10th 10th పక్కా రావాలంటారు. మన చదివేదానికి 10th అస్సలకే రాదు. వచ్చినా కూడా మనకంత టాలెంట్ ఏమి ఉండదు, పక్కా 100% ఉంటుంది కదా. 10th అయిపోయినా మళ్ళీ ఇంటర్కి రావాలి. ఇంటర్కి వచ్చినాక ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే పక్కా ఏం చేయాలి, ఎంపీసీ తీసుకోవాలి. ఎంపీసీ తీసుకోవాలి, మళ్ళీ ఎంపీసీ ఐఐటి జేఈఈ మెయిన్స్ ఎంసెట్ కథ చెప్పే తక్కువ ఇనేది ఎక్కువ. మన ఊరికి ఎక్కువ కావాలి. మన ఇంటర్లో పిల్లలు బట్టి మన ఇల్లు ఉంటాయి. ఎట్లా అంటే కానీ అక్కడ మనకు అర్థం కాదు అసలు వాళ్ళు ఎందుకు చెప్తుంది అని. కథం చెప్తాను అట్లాగా ఇద్దరు ఐపీఎస్ ఎంసెట్ అట్లా ఎంసెట్లో ర్యాంక్ రావాలి. ఇంకా వచ్చినప్పుడు మంచి కాలేజీలో తీసుకోవాలి. మ్యాక్సిమం అయితే రాదు మామ. ఎవడో టాపరు ఎక్కువ చదువుకొని వానికి తగ్గట్టు కొందరు ఉంటారు, కొందరు లెక్కలు చదువుతారు. వాళ్ళు సూపర్ మామ అసలు. కథ ఎంపీసీ అయిపోయిందా, ఎంసెట్ అయిపోయిందా కథ మళ్ళీ బీటెక్ వస్తారు. బీటెక్ వచ్చినాక ఏమవుతుంది, ఇంపాయింట్ కథ బీటెక్ వస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కావాలంటే ఏంటిది మెయిన్ సిఎస్సి. మళ్ళీ సిఎస్లో ఏం లేదు, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ కథ ఇంకో 10 రోజులు కథ ఇంకా ఏదో ఒకటి తీసుకుందాం అనుకో కదా. 4 ఏళ్ళలో మనకి ఏం రాదు, ఇట్లా కళ్ళు మూసి తెలిసే లోపల కథ 4 ఏళ్ళు అయిపోతాయి. ప్లేస్మెంట్ వస్తాయి, ప్లేస్మెంట్ రాకుండా ప్లేస్ రాము కథ. మళ్ళీ ఏం చేయాలి మనం, రూట్ కూకట్పల్లి, మియాపూర్, కేబీఎస్ ఇవే మళ్ళీ కదా ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతాం. మళ్ళీ 6 నెలలు కోచింగ్ తీసుకుంటాం కథం. ఇక జాయిన్ అవ్వడు అదే పని, చదువుడు కథం. తీరా నువ్వు 6 నెలలు అయినాక కోచింగ్ అంతా తీసుకొని నీకు జాయిన్ అయ్యి కోడింగ్ అంతా వచ్చింది పర్ఫెక్ట్ అయినా కూడా బయట జాబులు లేవు, నీకు జాబ్ ఇచ్చేటప్పుడు లేరు. అది పాయింట్ అక్కడ. ఎన్ని జాబ్ ఇంట్లో ఏమనుకుంటారు, మన కాలేజ్ చదువుతున్నాం కాలేజ్ ఇంట్లో అనుకుంటారు, కానీ మనకు తెలుసు లోపల ఏం జరుగుతుంది ఏంటి అని కదా. జాబ్ రాదా 6 నెలలు అయినాక ఇంట్లో పైసలు అడగబుద్ధి కాదు. పైసలు అడగాలంటేనేమో ఇజ్జత్కే కావాలనిపిస్తుంది తెలుసా. పైసలు అడగాలంటే కదా చేతిలో పైసలు లేవు, చిరాకు లేస్తుంది. ఖాళీ వాకింగ్ కోసం మాత్రం బిచ్చపోలని చూసినట్టు చెప్తారు కంపెనీలు ఒక్కొక్కరిని. అది ఎట్లా అంటే ఇక ప్రతి చెప్పలేం కానీ ఇట్లుండి సిచ్యువేషన్.